హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ నుంచి తన కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారంలో కొన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లోని, మిగిలిన రోజులు బెంగళూరులో యలహంక దగ్గర ఉన్నటువంటి ఆయన ప్యాలెస్లోని గడుపుతున్నారు. కాకపోతే ప్రస్తుతం ఆల్రెడీ 2 సంవత్సరాలు అనేవి పూర్తి అయిపోయి ఇంకో 3 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ప్రతిసారి బెంగళూరు వెళ్ళిపోతే ఇక్కడ రాజకీయ పరంగా చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా అతి త్వరలో ఆయన పాదయాత్ర చేయడానికి సిద్ధమవడంతో ఆయన మకాన్ని హైదరాబాద్కు మారుస్తున్నారని చెప్పి మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లోని విజయం సాధించిన తర్వాత ఆయన పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లోనే నివసించడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన లోటస్ పాండ్కి చాలా అరుదుగా మాత్రమే వెళ్ళి ఉండేవారు. 2024 ఎన్నికల్లోని ఆయన ఓడిపోయిన తర్వాత వారంలో ఒక 2-3 రోజులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారు. మిగిలిన కాలం అంతా బెంగళూరు ప్యాలెస్లోనే నివసిస్తున్నారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి ఆయన నివాసాన్ని మార్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. దీని వెనక రాజకీయ కార్యక్రమాలకి ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉండడం కోసం హైదరాబాద్కి మకాం మారుస్తున్నారా, లేదంటే 2019కి ముందు ఆయన ఈ లోటస్ పాండ్ నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ కొనసాగించారు. అంటే 2019కి ముందు 2019 ఎన్నికల్లోని విజయం సాధించడానికి ఈ లోటస్ పాండ్ నుంచి చేసిన రాజకీయ కార్యక్రమాలే ఉపయోగపడ్డాయని చెప్పి ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యి మరలా ఇదే లోటస్ పాండ్ వేదికగా చేసుకొని ఆయన రాజకీయ కార్యక్రమాలు అనేవి కొనసాగించడానికని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి కొన్ని వార్తా ఛానల్లోని, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా వరకు రావడం జరిగింది. నిజంగా ఆయన సెంటిమెంట్గా ఫీల్ అయ్యి హైదరాబాద్కి మకాం మారుస్తున్నారా, లేదంటే హైదరాబాద్ నుంచి అయితే మన రాష్ట్రంలోని రాజకీయ కార్యక్రమాలు సజావుగా జరిగేటట్టు ఆయన చూసుకోగలరని చెప్పి ఇక్కడికి మకాం మారుస్తున్నారా, లేదంటే ఆయనకి సంబంధించి ఆయన గురువు అయినటువంటి శ్రీ కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఆయన సలహాలు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి హైదరాబాద్కి మకాం మారుస్తున్నారా అనేది మనకు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఏమైనా సరే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి మకాం మారుస్తే చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ హైదరాబాద్ నుంచే ఇంచుమించు నివసిస్తున్నట్టే మనం అనుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లోనే ఉంటే మన రాష్ట్రంకు సంబంధించిన ప్రతిపక్షం, అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులంతా హైదరాబాద్లో ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.